అందరికీ నమస్కారం. 'నాగార్జున అరెస్టు తీవ్ర దుఃఖంలో నాగ చైతన్య' ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగులో తెలుగోడికి అన్యాయం జరిగిందంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఏకీభవిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్న వందలాది మంది అభిమానులు నిఖిల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా ప్రతిసారి 'బిగ్ బాస్' సీజన్ మొదలైనప్పుడల్లా ఈ షో రద్దు చేయాలంటూ పలువురు సాంప్రదాయవాదులు గోల చేసేవారు. ఏకంగా కోర్టులను సైతం ఆశ్రయించేవారు. దీనికి కారణాలు లేకపోలేదు. కంటెస్టెంట్స్ శృతి మించి ప్రవర్తిస్తుండటం, పెళ్లి కాకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే గదిలో, ఒకే బెడ్‌పై రోజులు తరబడి ఉండటం, రొమాన్స్ వంటివి సమాజంపై దుష్ప్రభావాలు చూపిస్తుందని, చిన్నారులను చెడగొట్టినట్లు అవుతుందని వారు వాదిస్తున్నారు. అయితే ఇక సిబిఐ నారాయణ వంటి వారైతే 'బిగ్ బాస్'ను బహిరంగంగానే విమర్శించేవారు. 'బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ లాంటిదని, దానిని బ్యాన్ చేయాలని సెలబ్రిటీ అయ్యుండి ఇలాంటి షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున కటకటాల వెనక్కి నెట్టాలని సిబిఐ నారాయణ మండిపడేవారు. అయితే ఈ షో దేశానికి చీడపురుగు లాంటిదని, యువతను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన బగ్గుమన్నారు. అయితే 'బిగ్ బాస్' షోపై నిషేధం విధించాల్సిన అవసరం కళాకారులపై ఉందని నారాయణ తెలిపారు. అయితే తాజాగా సీనియర్ నిర్మాత చిట్టిబాబు 'బిగ్ బాస్' హోస్ట్ అక్కినేని నాగార్జున గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ పాత వీడియో వైరల్ అవుతుంది. సిబిఐ నారాయణకు మద్దతు తెలిపిన చిట్టిబాబు 4 గోడల మధ్య జరిగే రొమాన్స్‌ను పబ్లిక్‌గా చూపించడం అంటే అది భూతే అవుతుందని వ్యాఖ్యానించారు. ఆ హౌస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే బెడ్‌పై పడుకుంటున్నారని, ముద్దులు పెట్టుకుంటున్నారని, కౌగిలించుకుంటున్నారని చిట్టిబాబు మండిపడ్డారు. అయితే పబ్లిక్‌గా ఇలాంటి పనులు బుద్ధిలేని పనులేనని, నాగార్జున లాంటి వ్యక్తి వీటికి ప్రోత్సహిస్తున్నారని చిట్టిబాబు ఫైర్ అయ్యారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తులు సమాజానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్ చేయలేదని, ఒకవేళ ప్రమోషన్ చేసినా గాని తర్వాత మానేశారని చిట్టిబాబు గుర్తు చేశారు. ముందు నాగార్జునని జైల్లో పెట్టాలని, డబ్బు కోసం ఎంత దిగజారిపోవాలంటూ మండిపడ్డారు. ఇలా కంటిన్యూ చేస్తే రేపు జనం స్టూడియో మీదకి వచ్చి సెట్స్ ధ్వంసం చేసి తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం చిట్టిబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 105 రోజుల పాటు సాగిన 'బిగ్ బాస్' తెలుగు 8 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. గౌతమ్, నిఖిల్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో నిఖిల్‌ని విజయం వరించి ఈ సీజన్ విజేతగా 55,00,000 ప్రైజ్ మనీ కారును సొంతం చేసుకున్నాడు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.